నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఈ బార్ చూస్తుంటే అసలు నేను గోవాలో ఉన్నట్టు ఫీలింగే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి నా కాక్టైల్ ఎంత క్యూట్గా ఉన్నదో. దీని పేరు హోలీ ఫెస్టివల్. బా స్వీట్గా, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంది. కాక్టైల్ టేస్ట్ చేసాం కదా, మరి ఇంకా ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాము, పదండి. నల్లి ల్యామ్ బిర్యానీ అంటే ఇది నాకు కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ చేద్దామా మరి? సూపర్. కాక్టైల్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ ఇవన్నీ కూడా నేను అన్ని వెరైటీ తీసుకుని నేను ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఆ కాస్ట్కి ఆ టేస్ట్ అసలు పర్ఫెక్ట్, అసలు చాలా చాలా బాగుంది. అదైతే నా అడ్వైస్. నేను ఎప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా ఉంటాను కదా. సో టేస్ట్ వైజ్ ఇస్ పర్ఫెక్ట్. చాలా చాలా ఆ గోవన్ వెరైటీ టేస్ట్ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఒక మంచి కొత్త రెస్టారెంట్లో ఉన్నాను. అది ఇండియనే. సో ఈ రెస్టారెంట్ పేరు ది బాగా. లీడ్స్లో ఉన్నది. 2 బ్రాంచెస్. సో వన్ ఈజ్ హెడింగ్లీలో ఉంది, ఇంకొకటి చాప్లటన్లో ఉంది. సో దే బాగా ఇట్స్ అ ఫైన్ డైనింగ్ మోడర్న్ రెస్టారెంట్ అండి. సో మనం ఒకసారి అంబియన్స్ చూసేద్దామా? రండి మరి. సో ఫ్రెండ్స్, అంబియన్స్ అంతా చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుందో. ఇది గోవన్ రెస్టారెంట్. సో ఇప్పుడు ఈ బార్ చూసారా? ఈ బార్ చూస్తుంటే అసలు నేను గోవాలో ఉన్నట్టు ఫీలింగే వస్తుంది. మీరు ఇంకా గోవా వెళ్ళక్కర్లేదు కాక్టైల్స్ తాగడానికి, ఇక్కడికి వస్తే చాలు. సో నేను కూడా ఇప్పుడు ఒక కాక్టైల్ ఆర్డర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి నా కాక్టైల్ ఎంత క్యూట్గా ఉన్నదో. దీని పేరు హోలీ ఫెస్టివల్. సో గోవన్ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే కోకోనట్ అండ్ పైనాపిల్. సో ఇందులో ఏమున్నాయంటే ఒక్కసారి మెన్యూ చూస్తాను, కాక్టైల్ మెన్యూ. సో హోలీ ఫెస్టివల్లో మ్యాంగో వోడ్కా, యాపిల్
అండ్ రాస్బెర్రీ షర్బత్, పైనాపిల్ అండ్ కోకోనట్. ఎంత కలర్ఫుల్ కదండి. సో ఒక సిప్ చేద్దామా? బా స్వీట్గా, పుల్లగా, తీయగా చాలా బాగుంది. ఇండియాలో అందరికీ ఫేవరెట్ ప్లేస్ గోవా కదా. గోవాలో చక్కగా చిల్ అయ్యి మంచిగా కాక్టైల్ తీసుకుని రిలాక్స్ అవుతారు కదా అందరూ. కానీ మరి మాకు యూకేలో ఉండే వాళ్ళకి ఇదే గోవాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మంచిగా కాక్టైల్ తీసుకుని చిల్ అవ్వచ్చు. కాక్టైల్ టేస్ట్ చేస్తాం కదా, మరి ఇంకా ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాము. వెళ్ళి మనం మంచిగా ఫుడ్ మెన్యూ చూద్దాం, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్నీ చూద్దాము అండ్ ఆర్డర్ చేసుకుందాం. పదండి. సో ఇది తాగుతూ మెన్యూ చూద్దాం. ఫ్రెండ్స్, మెన్యూ చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇదంతా. సో మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నిబుల్స్ ఉన్నాయి, బుట్టా బేల్ అంట. సో పిల్లలకి ఎంత బాగుంటుంది కదా, లైక్ జస్ట్ బేల్ పూరియే విత్ స్వీట్ కార్న్, చాట్ మసాలా అని ఉన్నది. అసలు ఎంత బాగుంది కదండి. సో స్టార్టర్స్ అలా మనం వెళ్తే ఇక్కడ టిబేటియన్ వెజిటేబుల్ మోమోస్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. మిక్స్డ్ ఆఫ్ ద డంప్లింగ్, టిబేటన్ స్పైస్, టమాటో సాంబార్ చట్నీ. ఇది నాకు చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. అసలు భలే కనిపిస్తుంది కదా ఇది. సో ఇంకట్లా మీరు స్లోగా వెళ్తే ఇంకా ప్రాన్స్, బల్చావ్, సమోసాస్ అంట. సో అబ్బా, ప్రాన్ సమోసాస్ మీరు ఎక్కడైనా చూసారా అసలు మీరు? గోవన్ స్పైస్ పేస్ట్, చిల్లీ మేయో సాస్, సో దాంతోపాటు ఇస్తారనమాట. సో ఇంకా మనం స్లోగా మీట్లోకి వెళ్దాము. చూడండి అసలు ఇక్కడ అన్నీ ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇది చాలా స్పెషల్ ఐటెంలా కనిపిస్తుంది నాకు. మటన్ సుక్కా టాకో. సో హైదరాబాద్ గ్రౌండ్ స్పైసెస్, కర్రీ లీవ్స్, గ్రౌండ్ క్యూమిన్, కొరియండర్, యోగట్. సో ఇది కూడా భలే అసలు వెరైటీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అలా వచ్చేసి మనం ఇదంతా తందూరి స్టార్టర్స్. ఇక్కడ చాలా ఉన్నాయి. తందూరి బ్రోకలీ, టమాటర్ అచారీ, ఇంకట్లా వెళ్తూ ఉంటే అసలు మీకు మంచిగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ నాకు ఇంకొకటి అట్రాక్ట్ అయ్యింది ఏంటంటే డేబాగా గ్రాండ్ సిజ్లర్. సో ఇందులో ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ వెజ్, మీట్ అండ్ సీ ఫుడ్. సో మీకు తందూరి స్టార్టర్స్లో కొన్ని, వెజ్ స్టార్టర్స్లో కొన్ని, సీ ఫుడ్ స్టార్టర్స్లో కొన్ని, అట్లా మిక్స్డ్ ఆఫ్ సెలెక్షన్ ఇందులో ఉన్నది. బాగుంది కదా ఫ్రెండ్స్. సో మనం మెయిన్స్కి వచ్చాము. ఇక్కడ కర్రీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు వెజిటేరియన్స్కి అసలు మంచి ఉన్నాయి అసలు. ఇక్కడ వెరైటీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ నాన్ వెజ్కి వస్తే డేబాగా చికెన్ హౌస్ కర్రీ ఉన్నది. స్లోగా మీరు ఇట్లా వెళ్తూ ఉంటే అబ్బా, గోవన్ ఫిష్ కర్రీ. సో దట్స్ ఆథెంటిక్ కదా. గోవన్ ఫిష్ కర్రీ అంటే అందరికీ మనకి తెలిసిన విషయమే. ఇంకా ఇంకొకటి నార్యాల్ జింగా, గోవన్ ప్రాన్ కర్రీ. ఇది మాత్రం చాలా మంచి అట్రాక్టివ్గా ఉన్నదండి. కింగ్ ప్రాన్స్, కోకోనట్ సాంబార్, లెమన్ గ్రాస్ అండ్ కర్రీ లీవ్స్ వచ్చింది. నెక్స్ట్ బిర్యానీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, వెజిటబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ లాస్ట్ వచ్చేసి దమ్ నల్లి ల్యామ్ బిర్యానీ. ఎంత మౌత్ వాటరింగ్గా ఉన్నది కదా అసలు ఈ మెన్యూ అంతా. వెజిటబుల్ సైడ్స్ కూడా ఉన్నాయి మీకు అట్లా చూస్తూ ఉంటే. ఆల్ నాన్స్, రైస్. కిడ్స్ మెన్యూ ఉంది మీకు చక్కగా, పన్నీర్ టిక్కా విత్ చిప్స్ అంట. సో కిడ్స్ ఫుల్ కుమ్మేస్తారు వచ్చారంటే. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా టేబుల్ నిండా స్టార్టర్స్ ఆర్డర్ చేసేసాను. ఎందుకంటే మరి నేను టేస్ట్ మీకు చెప్పాలి కదా. సో ఇక్కడికి వచ్చేసి చాలా ఉన్నాయి చూడండి అసలు.
ఇది తందూరి మిక్స్డ్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. సో ఇంకా మనకి నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే మనం ఎప్పుడు చికెన్ లాలీపాప్, ల్యామ్ చాప్స్ ఇవే కదా మనం ఎప్పుడు చూసినా ఆర్డర్ చేస్తాం. ఇట్స్ సో బోరింగ్. సో అవి నాకు తిని బోర్ కొట్టేసింది. సో అందుకనే నేను డిఫరెంట్ ఆర్డర్ చేశాను. ఇది ప్రాన్ సమోసా. ఎప్పుడైనా విన్నారా? దిస్ ఈజ్ గోవన్ స్పెషల్ ప్రాన్ సమోసాస్, చికెన్ మోమోస్ అండ్ ఇది మటన్ టాకోస్. చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఉన్నాయో, నాకు ఆల్రెడీ నోరు ఊరిపోతుంది తినాలని. ఇది సేవ్ పూరి వెజిటేరియన్స్ కోసం. సో ఇప్పుడు టేస్ట్ చేద్దామా? కానీ ఫస్ట్ ఏం తిందాం? పోనీలండి, ఫస్ట్ వెజ్ తినేద్దాం, ఓ పని అయిపోతుంది. పనీర్. సో అన్నీ కొంచెం తింటే బాగా ఎక్కువ తినొచ్చు కదండి. సో ఫ్రెండ్స్, అబ్బా ఎంత బాగుందోనండి, నిజంగా చాలా బాగుంది. ఇది నా ప్యూర్ రివ్యూ, అసలు చాలా బాగుంది. మంచిగా ఆ తందూర్ ఓవెన్లో చేశారు కదా, సో అందుకనే మీకు ఆ మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. సో ఇది సాస్ ఏంటి చూద్దాం. మేయో అండ్ ఆనియన్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ నాట్ జస్ట్ నార్మల్ ప్లెయిన్ మేయో కాదు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. అండ్ ఇది కొరియండర్ అండ్ మింట్ సాస్ కొంచెం వేసుకుంటాను పక్కన. సో నెక్స్ట్ నేను బ్రోకలీ ట్రై చేస్తానండి. బ్రోకలీని కట్ చేశాను, పెద్ద సైజులో ఉన్నది. కానీ ఇందులో అసలు డ్రైగా లేకుండా ఇందులో మంచిగా పేస్ట్, వాళ్ళ గోవన్ స్పైసెస్తో ఉన్న పేస్ట్ ఏదో మిక్స్ చేసి డెఫినెట్గా ఇది తందూర్ ఓవెన్లో చేశారు. సో లెట్ us ట్రై విత్ మింట్ చట్నీ. బ్రోకలీ కూడా ఇంత టేస్టీగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ పొటాటో. సో ఇవి చూడండి, అసలు చిన్న పొటాటోస్లా ఉన్నాయి. అంటే ఇది బేబీ పొటాటోస్ని మ్యారినేట్ చేసి తందూర్ ఓవెన్లో పెట్టి స్టార్టర్స్లా చేశారు. అసలు నేనైతే ఎప్పుడు పొటాటో తినలేదు, స్టార్టర్స్లో పొటాటోస్ తినలేదు. సో చాలా యూనిక్గా ఉన్నది. చాలా బాగున్నదండి. వెజిటేరియన్స్కి అసలు చాలా మంచి ఆప్షన్. మంచిగా కుమ్మేయచ్చు వెజిటేరియన్స్ వచ్చి, అంత బాగుంది. చాట్ లవర్స్ కోసం సేవ్ పూరి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సమోసా చాట్ ఆర్ సమ్ చాట్ అంటే వాళ్ళకి పిచ్చి కదా. సో వాళ్ళ కోసం ఈ సేవ్ పూరి మంచిగా చాట్ మసాలా వేసి చేశారు. సో లెట్ us ట్రై దిస్. నాకు ఇండియాలో మనం చక్కగా స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక మంచి బండి దగ్గర పానీపూరి, సేవ్ పూరి ఇవన్నీ తింటాం కదా, ఎగ్జాక్ట్గా అదే గుర్తొస్తుందండి. అంత బాగుంది. ఇట్ రిమైండ్స్ అస్ ఇండియా. సో ఇప్పుడు నాన్ వెజ్ స్టార్టర్స్ తిందాం. కానీ ఏం తిన్ను? ప్రాన్ సమోసా, మటన్ టాకోస్, చికెన్ మోమోస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నదండి. కానీ నా ఫేవరెట్ అయితే మటన్. సో ఐల్ స్టార్ట్ విత్ మటన్ టాకోస్. మై గాడ్, చాలా బాగుంది. అసలు ఇందులో మంచి డ్రెస్సింగ్ ఉంది, సేవ్ కూడా వేశారు. వీ కెన్ సీ మింట్ అండ్ కొరియండర్ చట్నీ ఉంది, చక్కగా దానిమ్మ గింజలు, ఇక్కడ చూస్తే సేవ్ కూడా ఉన్నది.
సో మీకు మంచిగా అసలు ఆ టేస్ట్ అందుకని అసలు చాలా చాలా బాగున్నది. నాన్ వెజ్ లవర్స్ అయితే మరి ఇంకా అసలు వదిలిపెట్టరండి, అంత బాగుంది. ఇంకో బైట్ తీసుకుందాం. సెకండ్ బైట్ ఇంకా బాగుంది. నెక్స్ట్ చికెన్ మోమోస్. చూడండి అసలు ఎంత చక్కగా మంచి బుట్టలో ఇచ్చారు. ఇందులో సాస్ కూడా ఉన్నది. నైస్. ఇది ఏం సాసో టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం వేసుకుందాం ప్లేట్లో. మంచి కలర్ఫుల్గా ఉంది. అరిటాకు ఉన్నది, చక్కగా అరిటాకులో వేశారు. అసలు చూడండి బాగున్నది. నాకు మెన్యూలో చూసింది గుర్తున్నది. ఇట్స్ టిబెటియన్ చికెన్ మోమోస్. ఐ థింక్ ఇది కొంచెం నేపాల్, కాఠ్మండు అటువైపు మీకు ఆ టేస్ట్ వస్తుంది అనుకుంటా. వెల్ లెట్ us see. గాయస్, ఫ్రెండ్స్, ఎంత బాగున్నదంటే నేను చెప్పలేను. ఈ సాస్ అసలు, ఈ సాస్లో మరి వాళ్ళు ఏం వేస్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు, కానీ అంత టేస్టీగా ఉంది. టొమాటో మిక్స్డ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్పైస్ ఉన్నది ఇందులో. అండ్ ఈ చికెన్ మోమోస్ అయితే అసలు ఎంత టెండర్గా ఉన్నదంటే ఈ చికెన్ ఇన్సైడ్ మెల్ట్ అయిపోతుంది అన్నదండి. అసలు నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత బాగుంది అసలు. మరి సెకండ్ బైట్ కూడా తినేద్దాం. హెవెన్ అండి, అంత బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లీ ప్రాన్ సమోసా ట్రై చేద్దాం. అసలు ప్రాన్ కర్రీయే దొరకదు ఇక్కడ ఎక్కడ అసలు. అలాంటిది వీళ్ళు ప్రాన్ సమోసా చేస్తున్నారు. సో డెఫినెట్లీ స్పెషల్ కదా, ట్రై చేద్దాం ఇప్పుడు. సాస్ కూడా ఉన్నది పక్కన. చెప్పలేనండి, అంత బాగున్నది అసలు. చాలా చాలా బాగున్నది. సారీ, నేను ఇంకా తింటున్నాను. సో ప్రాన్ సమోసాని కూడా ఎంత బాగా చేస్తున్నారంటే డెఫినెట్గా అసలు ఈ రెస్టారెంట్ గురించి చెప్పచ్చు. ఎందుకంటే చాలా యునిక్గా ఉన్నాయి అసలు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ప్రాన్ సమోసా, మటన్ టాకో ఎక్కడ దొరుకుతాయండి, ఇలాంటి వెరైటీ ఎక్కడ దొరుకుతాయి. సో డెఫినెట్గా నేనైతే ఈ రెస్టారెంట్ని రికమెండ్ చేస్తాను, అంత బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బైట్ తీసుకుందాం. మీరు లోపల చూస్తే నాకు ప్రాన్ లాగా తెలియట్లేదు, ఎందుకంటే ప్రాన్స్ని మ్యాష్ చేసి వీళ్ళు గోవన్ స్పైస్డ్ పేస్ట్తో వాళ్ళు ఫిల్లింగ్ చేశారు. నాకు కొంచెం కోకోనట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే గోవన్ స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ స్పైసెస్ అంటే కోకోనట్టే కదా, వాళ్ళు ఎక్కువ కోకోనట్ యూస్ చేస్తారు. సో అందుకే ఇందులో గోవన్ స్పైస్ అంటే ఐ యామ్ నోటీసింగ్, అంటే నాకు కోకోనట్ తెలుస్తుంది ఇందులో బాగా. అందుకే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే రొయ్యలు, కోకోనట్ రెండు కూడా అసలు మంచి కాంబినేషన్, చాలా బాగున్నదండి. యూ షుడ్ ట్రై. సో ఫ్రెండ్స్, ఇన్ని స్టార్టర్స్ తిన్నాక సింపుల్గా నేను మెయిన్ కోర్స్ ఆర్డర్ చేశాను. ఏంటంటే ఆర్డర్ చేశానంటే ఒక నల్లి ల్యామ్ బిర్యానీ. ఇట్స్ అ దమ్ నల్లి ల్యామ్ బిర్యానీ ఫుల్ నేమ్. అండ్ గోవన్ ఫిష్ కర్రీ అండ్ ఒక నాన్. సో గోవన్ రెస్టారెంట్కి వచ్చి గోవన్ ఫిష్ కర్రీ తినకపోతే ఎలా, అదైతే మస్ట్ కదా. సో
గోవన్ ఫిష్ కర్రీ అందుకే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు ట్రై చేద్దామా. నల్లి ల్యామ్ బిర్యానీ అంటే ఇది నాకు కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ల్యామ్ షాంక్ ఉంటుంది కదా, ల్యామ్ షాంక్ని మ్యారినేట్ చేసి సో దాన్ని బిర్యానీ లాగా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఇక్కడ మంచిగా ఆటాతో ఫుల్ సీల్ చేసేసారు. ఇది చూస్తే అది ల్యామ్ షాంక్, ఆ బోన్ మీకు బయటకు కనిపిస్తుంది. సో మొత్తం లైక్ దమ్ అయిపోయి ఉన్నది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ దిస్. సో ఇప్పుడు చూద్దామా. అబ్బా అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. సో ఇండియాలో అయితే జనరల్లీ ల్యామ్ బిర్యానీ, ల్యామ్ దమ్ బిర్యానీ ఇవన్నీ చేస్తారు కదా విత్ బోన్లెస్ ల్యామ్తో. సో ఇదైతే ఓన్లీ ల్యామ్ షాంక్తో చేస్తారు. కొంచెం చేత్తో తీద్దాం. వాడాల్సి వచ్చింది, ఇంకా లేయర్ లాగా వస్తుంది. దేర్ ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. అసలు మీకు మంచిగా ఐ నీడ్ అనదర్ థింగ్. స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు. మంచిగా సాఫ్రోన్ అన్నీ వేసినట్టున్నారు. అసలు ఆ కలర్స్ మీకు చూడాలంటే ఇక్కడ మీకు ఫుల్గా బోన్ కనిపిస్తుంది. దేర్ చూడండి అసలు మీకు దేర్ ఇదంతా బోన్ అసలు మంచిగా విడిపోతుంది. అసలు ఫుల్లీ మంచిగా కుక్ చేశారు అసలు, ఎందుకంటే దమ్ కదా. సో ఇట్స్ లైక్ ఫాలింగ్ అ పార్ట్. సో ట్రై చేద్దామా ఫ్రెండ్స్. రైతాతో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. టేస్ట్ చేద్దామా మరి. ఫ్రెండ్స్ చాలా బాగుంది. నాకైతే అసలు ఇప్పుడు బోన్తో కుక్ చేసిన దమ్ బిర్యానీ కదా, సో ఆ బోన్కి ఉన్న మసల్, ఆ మీట్, ఆ బోన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి వస్తుంది. బికాస్ దమ్ చేసిన బిర్యానీ కదా, సో ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ బోన్ మీకు చూపిస్తాను. అతిగొండి చూడండి అసలు ఫుల్ అసలు పెద్ద లెగ్ పీస్ వేసినట్టు ఉన్నది. అసలు మీరు చూడొచ్చు అసలు ఎంత జ్యూసీగా, ఆ మీట్ కూడా అసలు ఎంత మెత్తగా, ఇట్ ఈస్ ఫాలింగ్ అపార్ట్ కదా. సో అసలు చాలా బాగున్నదండి. ఇప్పుడు ఫిష్ కర్రీ ట్రై చేద్దాం. గోవన్ ఫిష్ కర్రీ. అండ్ నాన్ కూడా ఉన్నది. సో స్మాల్ పీస్ తీసుకొని ట్రై చేద్దాం. సో గోవా కోస్టల్ ప్లేస్ కదా, కోస్టల్ ప్లేస్ అంటే ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, famous for seafood. So especially like a Goan fish curry try cheyalante it's good kada. So let us try. బాగా కోకోనట్ మిల్క్ వేశారండి. గ్రేటెడ్ కోకోనట్ కూడా ఉన్నది ఇందులో. ఐ కెన్ ఫీల్ ఇట్. చాలా టేస్టీగా ఉన్నది. ఎందుకంటే మనం జనరల్లీ ఆంధ్రాలో ఫిష్ కర్రీ ఎలా చేస్తాం, బాగా చింతపండు పులుసు వేసి చేస్తాం. డెఫినెట్గా మనం చింతపండు పులుసు వేసుకుంటాం, కానీ అది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గోవన్ ఫిష్లో చింతపండు లేదు, పులుపు లేదు, కానీ చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉన్నది. ఎందుకంటే ఇందులో కోకోనట్ మిల్క్, నాకైతే కోకోనట్ మిల్క్, గోవన్ స్పైసెస్, వాళ్ళ ఓన్ స్పైసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశారు. అండ్ కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్ నాకు తెలుస్తుంది. సో యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్. చాలా చాలా బాగుంది, వెరీ టేస్టీ, యూ షుడ్ ట్రై. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, కాక్టైల్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్,
ఇవన్నీ కూడా నేను అన్ని వెరైటీ తీసుకుని నేను ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఆ కాస్ట్కి ఆ టేస్ట్ అసలు పర్ఫెక్ట్, అసలు చాలా చాలా బాగుంది. అదైతే నా అడ్వైస్. నేను ఎప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా ఉంటాను కదా. సో టేస్ట్ వైజ్ ఇస్ పర్ఫెక్ట్. చాలా చాలా ఆ గోవన్ వెరైటీ టేస్ట్ తెలుస్తుంది. కాన్స్ వైజ్ వచ్చి పోర్షన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో టేబుల్ ఫర్ 2 అయితే మీకు సరిపోతుంది, జస్ట్ ఒక సింగిల్ పోర్షన్. బట్ అలాగే ఇఫ్ యూ కమ్ లైక్ 4 people వచ్చారంటే యూ హ్యావ్ టు ఆర్డర్ లైక్ ట్వైస్, 2 ఆర్డర్ చేసుకోవాలి. సో అదొక్కటి మాత్రం నేను చెప్తాను, బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ఈ ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాను, కూర్చొని ఇవన్నీ వేసుకొని తినాలి. సో మళ్ళీ మనం కొత్త రెస్టారెంట్లో మళ్ళీ కలుద్దాం. బట్ ఈ లోపల మీకు ఏమైనా మంచి మంచి రెస్టారెంట్స్ ఆర్ డిఫరెంట్ క్విజీన్స్, డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి ట్రై చేయాలి అని ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా వెళ్ళి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.